తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తుంది. రామగుండలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుంది అంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ స్పష్టం చేస్తుంది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండ సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని, ఆ ప్రకంపనలో హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్, భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక ప్రైవేట్ సంస్థ ఎపిక్ అనే సంస్థ అటు చుట్టూ వైరల్ గా మారిందనే చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ భూకంప తీవ్రత ఏప్రిల్ 10 నుండి 11 తేదీ మధ్య వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఆ సంస్థ అటు వెబ్సైట్ లో పేర్కొంది. అంతేకాకుండా దీని ప్రభావం రామగుండంలో వచ్చే భూకంపం వల్ల అటు ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి, అదే తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్ వరకు, అలాగే మహారాష్ట్ర వరకు దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఈ సంస్థ వెబ్సైట్ లో పేర్కొంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీన్ని మాత్రం అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని ఈ సంస్థ ఇచ్చిన హెచ్చరికలు మాత్రం కొట్టిపారేస్తుంది. భూకంప ప్రకృతి వైపరీత్యాలు అనేది ముందస్తుగా చెప్పలేము. అయితే ఏ ప్రాంతంలో ఎప్పుడు వస్తుందో భూకంపం అనేది ముందస్తుగా చెప్పలేమని అటు ఐఎండి భారత వాతావరణ శాఖకు సంబంధించిన సంస్థ చెబుతూ వస్తుంది. దీనిపై ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కూడా అటు కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే రామగుండం మన ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం అనేది జోన్ 2 పరిధిలో ఉంది. అంటే తక్కువ భూకంప తీవ్రత కలిగిన ప్రాంతాల్లో హైదరాబాద్ అనేది తెలంగాణ ప్రాంతం అనేది ఉంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే 1998లో ఆదిలాబాద్ లో 4.8 రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత నమోదైంది. అంతేకాకుండా డిసెంబర్ 24, 2024లో కూడా ములుగు జిల్లాలో 5.3 రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత నమోదైంది. కానీ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం భారీగా వచ్చినట్టు దాఖలాలు మాత్రం లేవు. అయితే తెలుగు ప్రాంతాలు దక్కన్ పీఠభూమి ఉండడంతో గతంలో కూడా గత 60 సంవత్సరాలుగా ఎక్కడ కూడా పెద్దగా ప్రాణ ఆస్తి నష్టం జరిగిన భూకంపాలు అనేది లేవనే చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఎపిక్ అనే సంస్థ ఇచ్చిన భూకంప హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురి కావద్దని మాత్రం ఆ సంస్థ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. అయితే రామగుండం అనేది ఓపెన్ కాస్ట్ భూగర్భ గనులు అలాగే పారిశ్రామిక వాడ కావడంతో, అయితే ఓపెన్ కాస్ట్ గనులను ఉన్న నేపథ్యంలో అటు కార్మికులు కూడా భూగర్భ గనులలో పనిచేస్తున్న నేపథ్యంలో అటు ప్రాణ ఆస్తి నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నదని అటు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రధానంగా పారిశ్రామిక వాడ ఉన్న నేపథ్యంలో అటు కార్మికులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయాలి. కొన్ని రోజుల పాటు, వారం రోజుల పాటు పన్నులు నిలిపివేయాలంటూ కూడా అటు స్థానికంగా ఉండే ప్రజలు చెబుతూ వస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా గత 15 రోజుల పరిధిలో ఇటు మయన్మార్ తో పాటు బ్యాంకాక్ లో భూకంపం భారీగా వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రాణ ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది.